హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీతోనామాట. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలండి. ఇవాళ వీడియోలో పూర్ణం చారండి. అంటే మనం పండుగ రోజు ఖచ్చితంగా బొబ్బట్లు పూర్ణాలు చేసుకుంటాం కదండి. మిగిలిన పూర్ణంతో ఇలా చారు చేసుకుంటే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దామండి. దీనికి కావాల్సిన పదార్థాలు పూర్ణం, చింతపండు, అలాగే మిరియాలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 2 టమాటాలు. ఇప్పుడు మనం ముందుగా టమాటాలని ఇలా కట్ చేసుకొని కొద్దిగా చింతపండు వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా ఇలా నలుపుకున్న తర్వాత మిగిలిన టమాటా పొట్టు అదంతా తీసేసుకొని పూర్ణం వేసుకొని బాగా ఇలా కలుపుకొని తగినంత నీళ్లు వేసుకొని కలిపి పక్కన పెట్టుకుందాం. ఇలా కలిపి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనం మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకొని బాగా దంచుకుందామండి. ఇలా ఒకసారి దంచుకొని కొత్తిమీర కూడా వేసుకొని దంచి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, 4-5 మెంతులు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, 2 ఎండుమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలిపి కొద్దిగా ఒక చిటికెడు ఇంగువ వేసుకోవాలి. అలాగే మనం దంచుకున్న మిశ్రమాన్ని వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని మనం కలిపి పెట్టుకున్నటువంటి పూర్ణం, చింతపండు మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఇలా ఉడికించుకోవాలండి. 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఇలా బాగా ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనండి. అయిపోయింది, రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే పండగ రోజు స్పెషల్ అండి. ఇది పక్షాల చారు అంటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.